మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన మెదక్ దౌలతాబాద్ రహదారిపై రాస్తారోకో చేపట్టిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు మద్యం ఇస్తేనే వరి ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని, ధాన్యం కొలువులు లారీలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని రైతులు ధర్నా, పోలీసులు రైతులను సంధాయించారు. మేము భోజనంలో అవుతుంది, సెంటర్ అవకతవకలు నడుస్తుంది. వడ్లు పోతున్నాయి తెల్లం దాకా. ఇలా కావాలి ఉంటలేడు ఎవడు. మళ్ళీ లారీలు వస్తలేవు. మళ్ళీ లంచాలు తీసుకుంటా మొత్తము బగసీరలు నింపుతాడు. వచ్చిన లారీ కూడా బగసీరలు నింపుతాడు. సీరియల్ లేదు, సీరియల్ నెంబర్ టోకన్ చూపి మద్యం ఇస్తే నింపుతారు. ఎవరు నింపుతారు? ఐటమ్ సెంటర్ పట్టుకుంటారు. పేరు 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 గణేష్ దేవుడు, గణేష్ దేవుడు. వడ్లు కొనుగోలు దిగి రావాలి, దిగి రావాలి, దిగి రావాలి, దిగి రావాలి, దిగి రావాలి. ఐకేపీ సెంటర్ లో అవినీతిని వెంటనే నిర్మూలించాలి. ఐకేపీ సెంటర్ లో అవినీతిని వెంటనే, ఐకేపీ సెంటర్ లో అవినీతిని వెంటనే. లారీలు వస్తలేవు. మన పండుగని ఐకేపీ సెంటర్ అస్సలు మాట్లాడుతున్నాడు. వర్షం పడుతుంది, చాలా ఇబ్బంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.